హైదరాబాద్ లో దొంగతనాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వాటికి అడ్డుకట్ట పడడం లేదు. రోజు ఎక్కడో ఒక చోట దొంగలు చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మియాపూర్ లేక్ వ్యూ ఎన్క్లేవ్ కాలనీ ఓ అపార్ట్మెంట్లో చోరీ చేశారు. ప్రభావతి ఇంటికి తాళం వేసి సమీపంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. కొందరు ఆగంతకులు ఇంటి తాళాలు పగలగొట్టి 70 తులాల బంగారంతో పాటు 3 కిలోల వెండి, నగదు దొంగిలించారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ చోరీకి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, చోరీ కేసులో పురోగతి ఏమైనా ఉందా? మౌనిక, మియాపూర్ లోని లేక్ వ్యూ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమానురాలు ఇంటికి తాళం వేసి తన కుమార్తె ఇంటికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించి తాళాలు విరగొట్టి 70 తులాల బంగారంతో పాటు 3 కిలోల వెండి, నగదు అపహరించుకొని పోయారు. అయితే తెలిసిన వారే, ఈ పరిచయస్తులైన వారే ఈ చోరీకి తెగబడి ఉంటారని చెప్పి బాధితురాలతో పాటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని వేలిముద్ర నిపుణుల బృందం సందర్శించి వివరాలు సేకరించింది. ఈ తెల్లవారుజామున చోరీ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగుల కదలికలు ఇక్కడ నమోదు కాలేదని తెలుస్తుంది. అయితే కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం కొంతవరకు దుండగుల్ని గుర్తించడంలో పోలీసులు కొంత శ్రమ పడాల్సిన ఇది ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తానికి దుండగులు ఈ ప్రాంతంలో తెగబడడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఈ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి అదేవిధంగా పెట్రోలింగ్ కూడా పెంచాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. మౌనిక, ధన్యవాదాలు శ్రీనివాస్.